అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వీడియో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకందరికీ తెలుసు కదండీ! మా అక్క కూతురి పెళ్లి ఉందని. మొన్న మాత్రము పట్టు చీరలు ఏవేవి తీసుకున్నాను అనేది ఒక వీడియోలో షేర్ చేశాను. ఈరోజు ఏంటంటే అక్క కూతురి పెళ్లి కాబట్టి కంపల్సరీగా మనం ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదండీ! కాబట్టి వెరైటీగా మా పిల్లలే వాళ్ళ అక్క కోసం ఏ గిఫ్ట్ కొనిచ్చారు అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ షాపింగ్ ఎక్కడంటే నంద్యాలలో ఉన్నటువంటి అన్సర్ జ్యువెల్లర్స్కి అయితే వచ్చేసామండి. ఇంకా మేము ఎక్కువ శాతం ఈ షాప్కే వస్తూ ఉంటాము. మేము కూడా నంద్యాలలోనే ఉంటాము కాబట్టి ప్రతి వస్తువు ఇక్కడే కొంటామన్నమాట. ఇంకా రాగానే ఇంతమంది ఉన్నారండి. అందులో శ్రావణ మాసం కాబట్టి చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ పక్కన అక్క ఏమంటుందంటే మేము వడ్డానం తీసుకున్నాము బాగుంది అని అంటూ ఉంది. సో నేనేమడుగుతున్నానంటే వడ్డానం మొత్తము ఎంత పడిందని అడుగుతూ ఉన్నాను. ఆ అక్క వాళ్ళు ఏమంటున్నారంటే ఎనికిల పట్టీతో సహా 22, 23 రావచ్చమ్మా. పట్టీ అయితే మామూలుగా వెండి చేయించుకుంటున్నాము, బంగారు పోత పోపించుకోవాలని అనుకుంటున్నాము అని అనింది. నిజంగా ఈ ఐడియా చాలా బాగుందండి. ముందర పథకము ఎక్కువగా పెట్టుకొని వెనకాల పట్టి కొంచెం తక్కువ వెయిట్లో పెట్టుకుంటే మనకు చాలా మేలు అనిపిస్తుంది కదా. సో ఈ ఐడియా అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ వడ్డానంని కొంతమంది వడ్డానం అని, వడ్రానం అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు. మీరు ఏ విధంగా పిలుస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ముందు రోజు మా అక్క వాళ్ళ కూతుర్లు కొన్ని ఆర్డర్ ఇచ్చినారనమాట. వడ్డానము వాటితో పాటుగా కమ్మలు కొన్ని ఇచ్చారు. అమ్మ అవి వచ్చే లోపల మీరు ఏవైనా చూస్తారేమో చూడండి అని చెప్తే మేము ఇక్కడ కూర్చున్నాం అనమాట. అయితే వడ్డానంది పట్టి మాత్రమే మేము సెలెక్ట్ చేసుకున్నాము. వాటికి పెండెంట్ మాత్రం సెలెక్ట్ చేసుకోలేదండి. సరే అని చెప్పి పెండెంట్స్ అయితే అన్నీ చూస్తూ ఉన్నాము. ఇది మనకు 3 in 1గా ఉపయోగపడే విధంగా చూస్తున్నాం అనమాట. ఒకటి మామూలుగా ముత్యాల హారంలో వేసుకునేటట్టు, ఒకటి వడ్డానంకి వేసుకునేటట్టు, అలాగే బీడ్స్లలోకి వేసుకునేటట్టుగా ఆ డాలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. మొత్తము వడ్డానం అంతా కలిపి 12, 13 తులాలలో వచ్చేటట్టుగా చూస్తూ ఉన్నామన్నమాట. ఇంకా అక్కడ పిల్లలైతే అవి సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. నేనైతే ఇక్కడ మామూలుగా ఎంగేజ్మెంట్ అప్పుడు నవరత్న కమ్మలు ఇక్కడే తీసుకున్నానండి. సరే వాటికి తగ్గట్టుగా ఒక డాలర్ సెలెక్ట్ చేసుకుందామని చెప్పేసి చూస్తూ ఉన్నాను. అయితే డాలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా మనం ఇలాగ ఒక ముత్యాల దండ ఇప్పించుకొని వాటిలో వేసేసుకొని చూస్తేనే మనకు తెలుస్తుందండి. మనము ఊరికే హడావిడిగా కొనుక్కునేది కాదనమాట బంగారు, నా ఉద్దేశం అండి. సో కొంచెం సేపు లేట్ అయినా కూడా నిదానంగా సెలెక్ట్ చేసేసుకొని ఒకేసారి మనం బిల్లు వేయించుకొని ఇంటికి వెళ్తే సరిపోతుంది. ఇంటికి పోయిన తర్వాత ఇది సెలెక్ట్ కాలేదని అని అనుకుంటూ చాలామంది మళ్ళీ వెనక్కి వచ్చి డాలర్ మార్చుకుంటూ చేస్తూ ఉంటారు. అలా కాకుండా అక్కడ కూర్చొని నెమ్మదిగా ముత్యాల హారంలో వేయించుకొని ఇలాగా చూసుకుంటూ ఉన్నాను. అయితే నాకు బాగా నచ్చింది కానీ ఇది మనకి చాలామంది వేసుకుంటూ ఉన్నారండి. పెళ్ళిళ్ళల్లో వేసుకుంటున్నారు, చిన్న చిన్న ఫంక్షన్లలో వేసుకుంటున్నారు. కానీ చాలా గ్రాండ్ లుక్ అనమాట. నాకైతే చాలా బాగా మంచి అనిపించింది. అయితే ఈ ముత్యాల దండలో ఇక్కడ మాత్రం కొన్ని లైట్ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి చూడండి, అది పెద్దగా నచ్చలేదన్నమాట. సరే మా పెద్దమ్మాయి ఇది బాగుంది అని అనుకుంటూ సరే మా అక్క కూతుర్ని ఇది నువ్వు కొనిస్తావా అని అడుగుతూ ఉన్నానమాట. పిల్లలు ఊరికే తమాషగా అడిగినా కూడా తీసుకో మమ్మీ, తీసుకో పిన్ని అని అంటూ ఉంటారు. వాళ్ళు కొనియకపోయినా చాలండి, ఆ మాట అంటే నాకు అంత తృప్తి అనమాట. ఇంకా ఈ దండ అయితే సెలెక్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఒకటి వెరీ నైస్, అందుకే మనకు నచ్చింది. నాకు అర్థం 260 జస్ట్ ఓన్లీ. ఓకే అంటే ఆ మెయిన్ ఉంది కదా డైమండ్స్. ఇంకా ఆ తర్వాత ఈ గాజు చూసారా, భలే ఉందండి. అసలు డైమండ్లో సూపర్గా ఉంది. ఒకటి కొనుక్కున్నా చాలా అనిపించింది. కొన్ని ఏంటంటే మనము కొనుక్కోలేకపోయినా కళ్ళారా చూసి ఆస్వాదిద్దాము అనే టైప్ అనమాట నేను. అంతలోపల మేము ఇక్కడ మామూలుగా నెక్ పీసెస్ చూస్తూ ఉన్నామండి. ఇవేంటంటే నాకేమో కొంచెం పాత మోడల్గా అనిపించింది. మనం ఎప్పుడైనా కూడా ఎక్కడికి ఏ షాప్కి వెళ్ళినా కూడా కొత్త మోడల్స్ ఉంటే వేయండి అన్నా, మేము అనుకున్న బడ్జెట్కి అంటే మేము ఎంత కొనియాలనుకున్నామో ఆ బడ్జెట్కి లోపల చూపియండి అని అంటూ ఉన్నాను. అయితే మా అక్క వాళ్ళ పిల్లలు సరే పిన్ని అటో ఇటు అయితే మేము కట్టుకుంటాంలే, మీరు మీ బడ్జెట్కి తగ్గట్టే తీసి ఇవ్వండి అని అంటూ ఉన్నారు. సరే అని చెప్పేసి నేనేం చేసినానంటే మామూలుగా ఇప్పుడు కొత్త మోడలు నక్షి మోడల్ అని, రామ్ పరివార్ అని, అలాగే బొట్టుమాల, ఇంకా వాటితో పాటుగా ఇక్కడ కొత్తగా పేస్టల్ బీడ్స్ అన్నీ ఉన్నాయండి. దాంట్లో కూడా వస్తూ ఉన్నాయి.
అలాగే కుందన్ నక్సీ మోడల్ వస్తున్నాయి. ఇలాగ రకరకాల మోడల్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం తెలుసండి. అంత పూర్తిగా ఎక్కువ తెలీదనమాట. ఆ మోడల్స్‌లోటివి అడిగాను. ఈ విధంగా చూపిస్తూ ఉన్నారు. అయితే ఇవి ఎక్కువగా హెవీ వెయిట్ అనిపించాయండి నాకి. కానీ లుక్ మాత్రం అసలు ఎలిగెంట్ లుక్ చాలా అంటే చాలా బాగున్నాయండి. మెడలో ఒక్కటి వేసుకున్నా చాలు మనిషి నిండుగా ఉన్నట్టుగా కనపడేటట్టుగా ఉన్నాయన్నమాట. ఈ మోడల్స్ అన్నీ ఏంటంటే మన మనసుకు మెచ్చేలా ఉన్నాయన్నమాట. కానీ అందుకని మనమేమి ముందుకు పోయి కొనుక్కొని అట్లా హడావిడి అయితే నేనేమి చెయ్యనండి. చూస్తూ ఉన్నాను. సరే ఇంక మనకు తగ్గట్టుగా మేము అనుకున్నట్టుగా ఏది సెట్ అవుతాదబ్బా అని చూస్తూ ఉన్నాము. ఫస్ట్ అయితే వీటిలో చూసాము. ఇవి ఎక్కువగా వెయిట్ ఉన్నాయండి. సరే ఇంకా మా పెద్దమ్మాయి మాత్రము వీటిలో వద్దు, మరి వీటిలో చూడండి మీకేమైనా నచ్చితే మామూలుగా ఒకటి ఎక్స్ట్రా నెక్లెస్ కావాలని మా అక్క చిన్న కూతురు అడుగుతూ ఉందనమాట. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ఐడియా అనేది ఉండాలండి. ఫంక్షన్స్ ఎక్కువగా చేసుకుంటున్నాము. మెయిన్ ఏంటంటే మనకు హల్దీ ఫంక్షన్ అని, పెళ్లి కూతురప్పుడని, తలంబ్రాలప్పుడని ఇలాగా మొత్తం సెట్స్ అన్నీ తీసుకుంటూ ఉన్నాం కదా. గోరింటాకు ఫంక్షన్ అంటే చాలా సింపుల్‌గా చేసుకుంటాము. ఇట్లా సెట్లన్నీ మనము అన్నీ రెడీగా పెట్టుకున్నామనుకో, మనకు ఉన్నంతలోనే తక్కువ వెయిట్‌లోనైనా కుదిరించుకోవాలి. లేదు ఒకరికొకరన్నా మార్చుకోవాలి అని చెప్పేసి ఇంకా ఈ విధంగా సెట్ చేసుకుంటూ ఉన్నారు. పెళ్లి కూతురికి ఏంటంటే మామూలుగా చౌకర్ లాంటిదైతే లేదండి. అది వద్దని చెప్పేసి ఇలాగా కుందన్ నక్షీలైతే చూడాలని అనుకుంటున్నారు. సరే ఇంకా అందులో తీసుకుంటే బావుంటది, కొత్త మోడల్ గదా. ఇవి మామూలుగా రఫ్‌గా అయితే ఒక్కొక్క నెక్లెస్ వచ్చేసి 7, 8 తులాలు పడుతూ ఉందనమాట. ఇంత వెయిట్‌లో వద్దు. అందులో పెద్ద దండ వాళ్ళ అత్తయ్య వాళ్ళు పెట్టినది కూడా చాలా పెద్ద దండ ఉందండి. మనం కొనుక్కునేటప్పుడు కూడా చిన్న చిన్న ఫంక్షన్‌లకి వేసుకునే విధంగా తీసుకున్నామనుకో, హ్యాపీగా టక్కున వేసుకోగలము. కొంచెం పెద్దగా వెయిట్‌లో ఉన్నాయనుకో, అవి వేసుకోలేమండి. అవి బీరువాలోనే ఉంటాయి తప్ప, మనకు దగ్గర బంధువుల పెళ్ళిళ్ళప్పుడు మాత్రమే తీసుకొని వేసుకోగలం. అవునా? కాదంటారా? చెప్పండి. నేనైతే అలాగనే అనమాట. మా పెళ్ళప్పుడు వడ్డానం కొనిచ్చినారు. ఇంతవరకు అయితే నేనసలు పెట్టుకోలేదండి. అలాగా మనకు నచ్చినట్టుగా మనము చిన్న చిన్న ఫంక్షన్‌లకు వేసుకునే విధంగా మనమైతే సెలెక్ట్ చేసుకోవాలండి. ఇది చూడండి ఎంత బావుంది కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ఇట్లాంటి వాటిలోనే మామూలుగా గ్రీన్ బీడ్స్‌లలో తీసుకుపోయినదనమాట. సరే అది వద్దులే అని చెప్పేసి. ఇది పాత మోడల్ అండి. ఇంత ముందుకు మన అమ్మమ్మలు, నానమ్మలు కొనుక్కునేవాళ్ళనమాట. నాన్‌తాడని ఇట్లాంటివి. అట్లాంటివి చూసి నాకైతే భలే ఇష్టం అనిపించింది. భలే ఉందండి. మామూలుగా ఇదే రాళ్ళ బిళ్ళలో మనకు లక్ష్మీదేవి కానీ, స్టార్ మోడల్‌లో గానీ మనకు రాళ్ళ బిళ్ళలున్నాయి చూడండి. అట్లాంటి మోడల్‌లో ఇట్లాగా నెక్లెస్‌లు చేస్తూ ఉన్నారు. ఇంకా లాస్ట్‌కి కుందన్‌లో చూస్తూ ఉన్నారండి. వీటిలో అయితే బోలెడన్ని మోడల్స్ ఉన్నాయి. తప్పకుండా చూసేయండి. నిజంగా చాలా అంటే చాలా తెచ్చారనమాట. నేను మామూలుగా ఆగస్టు 11 అట్లా అడిగాను. అక్క 2 రోజులు ఆగండి, కొత్త మోడల్ వస్తున్నాయి తీసుకుందురు అని చెప్తే, నేను పెళ్లి ముందర అయినా కూడా 14వ తేదీ ఆ మధ్యలాలో వచ్చి ఇలాగ తీసుకుంటున్నాము. అయితే ఈ దండ మాత్రం మాకందరికీ బాగా నచ్చిందండి. కానీ ఇందులోనే వెరైటీ ఉన్నాయని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. ఇంకా ఈ షాప్‌లో ఏంటంటే మామూలుగా కోరల్స్ రిలేటెడ్ దేవుడి విగ్రహాలతో స్పెషల్‌గా కస్టమైజ్ చేయించుకుంటున్నారండి. అవి కూడా చాలా బాగా చేస్తున్నారనమాట. మనకు నచ్చినట్టుగా అంటే ఇప్పుడు పిల్లలేంటంటే పింట్రెస్ట్ యాప్‌లో మనము స్క్రీన్‌షాట్ కొట్టుకొని దానికి తగ్గట్టుగా మనం ఆర్డర్ ఇచ్చిపోయినా కూడా హ్యాపీగా చేస్తారండి. ఫినిషింగ్ అయితేనేమి చాలా బాగా చేస్తున్నారు. సో, నేను చెప్తున్నానని కాదు. ఈ షాప్‌కు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళే ఉంటారు. నంద్యాల చుట్టుపక్కల ఊర్లందరూ ఇక్కడికే వస్తారండి ఎక్కువ శాతము. మాకింక చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి మేము ప్రతిదీ ఇక్కడే తీసుకుంటాము. అయితే ఇక్కడ మా పెద్దమ్మాయి పెట్టుకుంది గదా! అసలు ఈ నెక్లెస్ కూడా దానికి భలే నచ్చిందండి. కానీ ఇప్పుడు మేము ఒక పర్పస్ మీద వచ్చాము. మా అక్క కూతురికి గిఫ్ట్ కొనియాలి అని చెప్పేసి ఊకే అలాగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ పిల్లలందరూ మాకు బాగా తెలుసండి. షాప్‌లోకి రాగానే అందరూ హాయ్ అక్క, హాయ్ అక్క అని పిలుస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మర్చిపోయినానండి నేను. మామూలుగా డైమండ్ ఎగ్జిబిషన్ ఉందండి. గోల్డ్ అని డైమండ్ ఎగ్జిబిషన్ ఉందనమాట. ప్రతి సంవత్సరము ఎగ్జిబిషన్ పెడతారు. సో, ఈసారి ఏంటంటే 2024వ సంవత్సరము సెప్టెంబర్ మనకు 14, 15, 16 ఉందనమాట. ఈ 3 రోజులు. సో, కాబట్టి హ్యాపీగా అందరూ వచ్చి చూసేయండి. మనం ఎప్పుడైనా కూడా షాపులో కూర్చున్నప్పుడు ఏంటంటే మనకు నచ్చినటివే అన్న ఈ మోడల్‌లో వేయండి అంటే దానికి సంబంధించినటివే చూపిస్తారు తప్ప అడగంది ఇంకొకటి చూపియరు. ఏదో కొత్త మోడల్ ఉన్నాయా అంటే కొత్త మోడల్ చూపిస్తారు. అట్లా కాకుండా అదే ఎగ్జిబిషన్‌లో మనకేంటంటే రకరకాలు పెట్టుంటారు. హ్యాపీగా మనం కొనుక్కోవచ్చు. మనకేమి లక్షలు పెట్టాల్సిన అవసరం లేదండి. 5,000 నుంచి బిగిన్ అనమాట.
చిన్న చిన్న కమ్మలైతేనేమి, ముక్కురాళ్ళైతేనేమి, నల్ల పూసల దండలైతేనేమి, డైమండ్ నెక్లెస్‌లయితే ఎక్సలెంట్‌గా ఉంటాయండి. అంత బావుంటాయి. రోజ్ గోల్డ్ ఫినిషింగ్ ఉంటుందనమాట. చాలా బావుంటాయండి. నేనైతే ఎగ్జిబిషన్‌కు కంపల్సరీగా 14వ తేదీ 10:30, 11 కల్లా వెళ్తాను. అక్కడికి మా అక్క గూడా వస్తుందండి. ఇందిరమ్మ అక్క బనియాన్‌పల్లి అనమాట. చాలా మందికి తెలుసు కదా! బీసీ జనార్దన్ రెడ్డి గారి వైఫ్ వస్తున్నారనమాట. బీసీ ఇందిరారెడ్డి గారు. సో, ఇంక మా అక్క వస్తుందని చెప్పేసి నన్ను రమ్మంటే నేనక్కడికి వెళ్తూ ఉన్నాను. ఎవరైనా చూడాలి, మనకు మంచిగా మోడల్స్ కావాలని అనుకున్న వాళ్ళు తప్పకుండా వచ్చేయండి. ఇంక అన్నీ చూసాము. సరే డైమండ్‌లో చూద్దామని చెప్పేసి ఇలాగ చూస్తూ ఉన్నాము. సింపుల్‌గా చాలా బావుంటాయండి. ఇవి ఏంటంటే కొన్ని చిన్న నెక్లెస్‌లు చిన్న చిన్న వాటికి టక్కున వేసుకొని వెళ్ళిపోగలము. అలాంటి డైమండ్ నెక్లెస్‌లు ఉన్నాయి. కొన్ని అన్ని డైమండ్ కొనుక్కోలేము అని అనుకునేవాళ్ళు, ఇంకా మనము ప్రతిసారి డైమండ్‌లో తీసుకోలేని వాళ్ళేంటంటే, డైమండ్ లుక్ వచ్చేలా జ్యువెలరీ ఇక్కడ ఉంటుంది కాబట్టి, మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ డైమండ్‌లో మాత్రం సింపుల్‌గా చాలా బావున్నాయండి. నేనైతే ప్రతిసారి ఎగ్జిబిషన్‌కి పోయినప్పుడల్లా చిన్న కమ్మలు, నల్ల పూసల దండలు అలాగా తీసుకుంటూ ఉంటాను. చాలామంది మీరు వేసుకున్నటువంటి నల్ల పూసల దండలు సింపుల్‌గా భలే ఉంటాయక్క అని అంటూ ఉంటారు కదా! నేనైతే 100% ఎగ్జిబిషన్‌లోనే తీసుకుంటానండి. నాకు చాలా ఇష్టమనమాట. ఎందుకంటే అక్కడ దండిగా ఉంటాయి. మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతా తిరుక్కుంటా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొనైతే బయటికి వస్తానండి. ఇంకా అక్క అప్పుడే ఫోన్ చేసిందనమాట. "ఏం సెలెక్ట్ చేసుకున్నారు? వీడియో కాల్ చెయ్యి" అంటే, అదొకటి సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం మమ్మీ. సరే మీకు ఏది నచ్చకపోతే కనీసం గాజులలోనైనా చూడండిరా, ఒక్క గాజు తీసుకున్నా చాలు. మనకి ఎటు ఒకవైపు వాచ్ పెట్టుకుంటారు కదా! బావుంటది అని చెప్పేసి అంటూ ఉంటే, గాజులన్నీ ఇలాగ చూస్తూ ఉన్నాము. నిజంగా చాలా బావున్నాయండి గాజులు కూడా. ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ మోడల్‌లో ఉన్నాయన్నమాట. ఇవి 2 గాజులు కలిపి 6 తులాలు, 7 తులాలు అట్లా వచ్చేలాగా ఉన్నాయన్నమాట. సో, నిజంగా లుక్ అయితే చాలా బావున్నాయండి. ఇవి రాళ్ళవి మాత్రం నేనైతే అంత ప్రిఫర్ చేయనండి. ప్రతిసారి మనకు చీర తట్టుకోవడమో, చున్నీ తట్టుకోవటమో అలాగా ఉంటుంది. దానివల్ల మనకేంటంటే రాళ్ళు ఊడిపోతాయి. పొద్దస్తమానం బంగారు షాప్ చుట్టూ తిరగలేం కదా! అట్లా కాకుండా ఇలాగా వెరైటీగా ముత్యాలవి, అలాగే మామూలుగా ఒట్టి బంగారుండి మనకు ఎర్ర రాళ్ళు, పచ్చ రాళ్ళు ఉండేటట్టుగా అలాంటివి సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బావుంటాయి. ఇంకా లాస్ట్‌లో మాత్రం అన్న ఉండి ఇది చూడండక్క బ్రాస్‌లైటు టైప్‌లో ఉంది. చాలా బావుందని అంటూ ఉన్నారు. సరే అని చెప్పి మా అక్క చిన్న కూతురికి పాపం ఆకలయిందండి. దాంతో పాటు మాకు గూడా ఆకలవుతుంది. అయితే ఏదో ఒకటి తెప్పియండి అన్న అని చెప్తే బిస్కెట్‌లు తెప్పించారు. ఇంకా అందరూ అంటే ఒక్కొక్కరు ఖాళీ అవుతుంటే అప్పుడు మనకు మైండ్ ఫ్రెష్ అవుతుందండి. ఎందుకంటే మంది ఎక్కువగా ఉన్నప్పుడు నాకైతే గాబరా పడతాననమాట. ఏది తీసుకోవాలనో అర్థం గాదు. అందరూ వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని, సరేలేమ్మా 4 గాజులు తీసుకో హ్యాపీగా మనకు మట్టి గాజులు వేసుకున్నప్పుడు ఉంటే బావుంటదని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. నాకివి వద్దు పిన్ని. నేను తీసుకుంటే 2 గాజులు తీసుకుంటాను. వాచి పెట్టుకోవాలనేది అట్లా ఏం కాదు. 2 గాజులు తీసుకుంటాను. ఇట్లా నాకైతే 4 గాజులు వద్దని చెప్పేసి పక్కకు పెట్టేసినింది. నిజంగా గాజులలో వెరైటీస్ భలే ఉన్నాయండి. ఇది చూడండి. అసలు మా పెద్దమ్మాయి పెట్టుకుంది భలే ఉందనమాట. ఈ గాజులేంటంటే 2 కలిపి మనము అటాచ్ చేశామనుకో, ఒక గాజుగా చేసుకొని నేను ఎప్పుడో చిన్నప్పుడు మా పెద్దమ్మాయికి చేపించానండి. అవి చాలా బాగున్నాయన్నమాట. ఇంకా రాళ్ళ గాజులని ఇలాగా ప్రతి ఒక్కటి వెరైటీ మోడల్ ఉంటాయండి. తప్పకుండా మీరెవరైనా రావాలి అని అనుకున్న వాళ్ళు నంద్యాల అన్సర్ జ్యువెల్లర్స్ అంటే ఎవరైనా చెప్తారు. చక్కగా ఇక్కడికొచ్చి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి చూడండి అమ్మమ్మలు, నానమ్మల కాలంలోని మోడల్. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండీగా నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే ఒక కొలిక్కొచ్చిందండి. అంటే అన్నీ సెలెక్ట్ చేసుకునేటివన్నీ పక్కకు పెట్టేసాము. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్‌కి గూడా ఏవియ్యాలి అని చెప్పేసి ఈమె ఇవి సెలెక్ట్ చేసుకుంటుందనమాట. నేనేమంటున్నానంటే మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇలాగ సాదాగా ఉన్నటువంటి గిన్నెలిస్తేనే బావుంటదని అంటానండి. అవి గీతలు గీతలుగా ఉంటే మనం తోముకోలేము. నిదానంగా వాటిలో మట్టి పడతది అని చెప్పేసి ప్లెయిన్‌వి తీసుకోమంటే వద్దులే పిన్ని అని చెప్పేసి ఇవి తీసుకొనింది. స్పెషల్‌గా వాళ్ళ ఫ్రెండ్స్‌ల కోసం మాత్రమే తీసుకొనిందండి. ఇంకా మేము సెలెక్ట్ చేసినటువంటి వస్తువులు ఇక్కడ పెట్టేసాము. ఇంకా ఆ తర్వాత మా ఇంటి దగ్గర మేము వీళ్ళ ఇంట్లో రెంట్‌కున్నామండి. ఆ అక్క వాళ్ళతో మా పెద్దమ్మాయి మాట్లాడుతూ ఉంది. ఇంకా నాకైతే బంగారు గురించి అంత పెద్దగా తెలీదండి. నేను ఎప్పుడు వచ్చినా కూడా మా మహాలక్ష్మి పిన్నినో, మా అక్కనో ఎవరినో ఒకరిని పిలుచుకొనొచ్చుకునేదాన్ని. అయితే మా అక్క చిన్న కూతురికి కొంచెం బాగానే తెలుసండి. ఆ అమ్మాయి బిల్లు వేపిస్తూ ఉంది. సరే ఎక్కువ తక్కువలకి అమ్మ వచ్చి మాట్లాడుతదంట అన్న అని చెప్పి వేయించుకుంటూ ఉందనమాట. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అండి. చానా సేపనమాట నాకెళ్ళి చూస్తూ ఉంటే సరేనని చెప్పేసి ఇద్దరం కలిసి ఫోటో తీయించుకుంటున్నాము. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. మేము తీసుకున్న వస్తువులు ఏంటంటే వడ్డానం. ఇది చూడండి ఎంత బాగుందో డాలరు.
అసలు వడ్డానము 13 తులాలలో ఎంత బాగా కుదురుతుందని నేను అనుకోలేదండి. అంత బాగుందనమాట. పెండెంట్ కానీ సూపర్గా ఉందండి. మనకు పూర్తి లావుగా ఉన్న వాళ్ళకైతే సెట్ కాకపోవచ్చేమో, కానీ ఇప్పుడు పిల్లలకి ఈ జనరేషన్గా అంటే 19-20 ఏళ్ళ పిల్లలకి బాగా సెట్ అవుతుందండి. ఇంకా ఆ తర్వాత అక్క వాళ్ళు ఆర్డర్ ఇచ్చినటువంటి కమ్మలు కుందన్వి చాలా బాగున్నాయండి. ఇంకా ఈ కమ్మలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఇవి మామూలుగా డైమండ్లో మా పింట్రెస్ట్ యాప్లో ఫోటో తీసుకొని ఇవి సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఆర్డర్ చేస్తే ఈ 2 కమ్మల జతలు మాత్రము ఈ విధంగా ఇచ్చారనమాట. ఆ లీఫ్ మోడల్ ఎంత బాగున్నాయంటే కమ్మలు పెట్టుకుంటే సూపర్గా ఉన్నాయండి. ఇంకా ఈ కమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. అసలు చిన్నగా ఉన్నాయి, పెట్టుకుంటే మనకు కమ్మలు చెవులలో అంత బాగా కనిపిస్తూ ఉన్నాయండి. ఇంకా మేము సెలెక్ట్ చేసి దండ కొనిచ్చినది ఈ డైమండ్దండి. మా అక్క కూతురికి ఈ దండ కొనిచ్చామన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయికి కూడా నచ్చే తీసుకునిందండి. సో ఇంకా ఆ తర్వాత ఇది కుందన్ నక్షి మోడల్లో ఈ మోడల్ తీసుకున్నారనమాట. పెళ్లి కూతురికి మామూలుగా పెళ్లి రోజు పెట్టుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు. నాకైతే ఇది మాత్రం 100% నచ్చిందండి. ఇందులో రకరకాల మోడల్స్ ఉన్నాయి, తప్పకుండా వెళ్ళి చూసేయండి. ఇది ఏంటంటే గన ఒక్కటి పెట్టుకున్నా చాలండి, అంత బాగా లుక్ ఉంటుందన్నమాట. ఇంకా ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో మనం ఎప్పుడైనా ఏ వస్తువు తెచ్చుకున్నా కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా అని చెప్పేసి మా పెద్దమ్మాయి ఈ విధంగా చూపిస్తూ ఉంది. దీనికి లైట్ వెయిట్ బరువు బాగుందమ్మా, ఇంకొకటి వేసుకుంటే చాలు. ఎంత తూకం ఉంది, ఎందుకంత బాగుందని తీసుకుని నచ్చింది ఆ పిల్లకి. ఇట్లా ఇట్లా రాళ్ళు వచ్చినాయి ఇప్పుడు ట్రెండ్, అందరు వేసుకుంటున్నారు అట్లా. అందుకు కాస్ట్ ఇవి. ఇప్పుడు ఇది మేము కొనిచ్చినాం మా అక్కకు, డైమండ్ ఇది. ఇది డైమండ్ ఎవరికి? మౌర్యాకి. మీరున్నప్పుడు రేట్లు కాదు చేజీ, ఇప్పుడు అన్ని పెరిగినాయి, ఏమి రాదు. నీకు తెచ్చుకున్నానంటే నాకా తెచ్చుకోలేదా? ఇది సర్టిఫికేట్ డైమండ్ ఇది. మనము వీటికి మళ్ళా ఇచ్చి వేరే కూడా తీసుకోవచ్చు ఎక్స్చేంజ్. ఈ కంపెనీలో అట్లా ఉంది. మల్లిగా వడ్డా మళ్ళీ కాదా? మౌర్య కాదు, మౌర్యాలు అయిపోయింది, ఎందుకు అనుకుంటది. మల్లిగా అది 13 తులాలు ఉంది. 13 తులాలు తీసుకొచ్చిందా? అది పట్లాగా వచ్చిందా? మీ పిల్లి 12 తులాలకు రాగానే 3 చేసుకున్నది ఉంటుంది. అంటే డాలర్ మార్చుకునేది చైన్ వేసుకోవచ్చు అట్లా. డాలర్ దీనికి పెట్టుకోవచ్చు అమ్మమ్మా, ఇది మళ్ళీ మనము చైన్ వేసుకోవచ్చు. ఇది బాగుంది, ఇది నాకు నచ్చింది అక్కడ. థ్యాంక్ యూ చేసి. ఈడ కూడా పెట్టుకోవచ్చు కదా. అంటే అంత పెద్ద మనకు అవసరం, చైన్ వేసుకోవచ్చు అమ్మా. మనం పూసల చైన్ ఉన్నాయి దాని మధ్యలో వేసుకుని ఇది ఒక్కటే వేసుకోవచ్చు. ఇదిగో ఇట్లా స్క్రూ తీసేసి వేసుకోవచ్చు. అట్లా ఒకటి ఎన్ని రకాలుగా ఇంకొకటి కూడా కొనుక్కొని మళ్ళీ అది పెట్టుకోవచ్చు, అది చేంజ్ చేసుకోవచ్చు. అట్లా నచ్చిందా నీకు? నాకు బాగా నచ్చింది. అంతా బంగారే, అందుకే నచ్చింది మేడంకి. రాళ్ళు ఉండకూడదేమో మా జేజ్కి. ఇది కొనుక్కున్నారు మామూలుగా పెట్టుకోవడానికి డైమండ్ కమ్మలు. అది తెలీదు. 1,13,000 1,00,000 అమ్మలేనా? డైమండ్స్ లే అవి. నచ్చటాయి అట్లా మొబ్బుకునే నచ్చటాయి. అవును, ఇంత కమ్మలే నచ్చాను. ఇవి ఊకే మామూలుగా రోజు పెట్టుకోవడానికి అని తీసుకుంది. 20,000 అంట. ఎంత? 20,000 బాగున్నాయి. ఇంకా నీ సెలక్షన్ అన్ని బాగున్నాయి. అమ్మమ్మకి ఇద్దామా? మల్లిక తీసుకుంది. ఇటు చేసి ఇట్లా పైకి చిన్నగా చిన్నగా. ఇవి కమ్మలు. ఆ చైన్ చూసినావు కదా ఇందాక, దానికి కమ్మలు. దానికి సరిపోతాను. ఇట్లా అంటే అది మల్లిక కొనుక్కుంది, ఇది మౌర్య కొనుక్కుంది. ఇదిగో ఇట్లా అది ఓపెన్ చేసి ఆడబెట్టాలి.
తెచ్చు ఇట్లా ఈ రెండు ఇటు ఇటు చేసి ఈ రెండు ఇట్లా అట్లా ఆడబెట్టి చూస్తే చేయి, అర్థం చేయి, లైట్ గా పెట్టు. కాదురా. ఇట్లా ఇవి చేయించుకుందా పిల్ల సపరేట్ గా. ఇది నిన్న తీసుకున్నాము. ఈ రెండింటికి కూడా మ్యాచ్ అవుతుంది ఫ్యూచర్ లో. ఉంటది. ఇవి కూడా డైమండ్ మొర్ర లేదు వెనకిలా ఉంది ఉంది చూడు. అది మొర్ర ఉంటది. మొర్ర ఇవి కూడా కమ్మలే, డైమండ్ కమ్మలు. జాగ్రత్త పెట్టుకోరు. ఏది నచ్చింది చేసి నీకు? ఇది 1,13,000 పడింది, ఇంతకు ముందు 1,00,000. చూసారు కదండి ఇవాళ వీడియో. తప్పకుండా మా అక్క కూతురు కోసం కొనిచ్చినటువంటి గిఫ్ట్ ఎలా ఉంది, ఈ గిఫ్ట్ కూడా మా పిల్లలు ఇద్దరు కలిసి కొనిచ్చారు, ఎలా ఉంది ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే 2024వ సంవత్సరము సెప్టెంబర్ 14, 15, 16వ తేదీలలో ఎగ్జిబిషన్ ఉందని చెప్పాను కదా. సో నేనైతే సౌజన్య ఫంక్షన్ హాల్కి 14వ తేదీ 10:30, 11 కల్లా అక్కడికి వస్తానండి. ఎవరైనా రావాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా వచ్చేయండి. హ్యాపీగా సెలెక్ట్ చేసేసుకొని తీసుకొని వెళ్ళండి. అలాగే అడ్రస్తో సహా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.